జరిగిద్ది, ఇది ఎలా జరిగిద్ది, ఇది ఎలా జరిగిద్ది అనిపించింది. నేను సేవలోకి వచ్చిన తొలి దినాల్లో పెద్దల ఉపదేశాలు విని నేను ఆశ్చర్యపోయాను. తర్వాత గ్రంథాన్ని ధ్యానించినప్పుడు, భక్తుల గ్రంథాలు కూడా అధ్యయనం చేసినప్పుడు, వాళ్ళ ఉపదేశాలు కూడా అధ్యయనం చేసినప్పుడు నాకు కూడా స్పష్టమైంది. భవిష్యత్తులో కరెన్సీ, చేతుల్లో డబ్బు ఉండని రోజులు వస్తాయి అనేది గ్రంథం చెప్పింది, బైబిల్ చెప్పింది. చేతుల్లో ఏముండని రోజులు వస్తాయి? పెద్దగా చెప్పండి. కరెన్సీ, డబ్బులు, నోట్లు కానీ నాణ్యములు కానీ చేతుల్లో ఉండే పరిస్థితి పోతుంది. అనే మాట విన్నప్పుడు అది ఎలా జరిగిద్ది, అసలు డబ్బులు చేతుల్లో లేకుండా ఎలా సాధ్యమైద్దని 20 ఏళ్ల క్రితం నా ప్రశ్న. సరే, గ్రంథం చెప్పింది కాబట్టి నేను చెప్పాలి, నేను బోధించా. దేవునికి స్తోత్రం. నేను అధ్యయనం చేసుకున్నాను, ఆలోచన చేసుకున్నాను. ఈ 19 సంవత్సరాలుగా నేను అది హెచ్చరిస్తానే ఉన్నాను. దేవుని కృపను బట్టి మీ కళ్ళారా మీరే చూస్తూ ఉన్నారు. ఈరోజు నేను అప్పటి నుంచి బోధించటం విన్న వాళ్ళు కొంతమంది ఇప్పుడు నా దగ్గరకు వచ్చి అంటున్నారు, ఆ రోజు నువ్వు చెబుతుంటే అది ఎప్పుడో మనం బొయ్యాకు వచ్చింది అనుకున్నాం, ఇప్పుడు మన కళ్ళ ముందే జరుగుతుంది కదన్నా అన్నాడు మొన్న ఒక తమ్ముడు. నేను అన్నాను, గతంలో చెప్పినవి ఇప్పుడు నీ కళ్ళ ముందు జరిగినాయి కదా, ఇప్పుడు చెప్పే భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా జరుగుతాయి అని చెప్పాను. ఇప్పుడు చెప్పే కూడా, ఎందుకంటే గతంలో చెప్పినా ఇప్పుడు చెప్పినా నా సొంత ఆలోచనలు నేను చెప్పట్ల, గ్రంథం ఏమి సాక్ష్యం ఇచ్చిందో దాన్ని మాట్లాడుతున్నా. ఇప్పుడు చూడండి, ఎంత ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వచ్చినాయి. దేవునికి స్తోత్రం. అవునా? అకౌంట్. ఇంకా నువ్వు జేబులో డబ్బులు పెట్టుకొని తిరిగే పరిస్థితి ఉందా? భవిష్యత్తులో దీన్ని ఇంకా డెవలప్ చేస్తారు.